హలో అండి, అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ చాలా దూకుడుగా ఉంది. దానివల్ల ఎన్ని లాభాలైతే ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అది ఎంత యూస్ఫుల్ అవుతుందో అంతే మనకు ప్రాబ్లం కూడా క్రియేట్ చేస్తుంది. సో ఇది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం దాన్ని మంచిగా యూస్ చేయాలా లేదా చెడుకి యూస్ చేయాలా అనేది. చాలామంది తెలిసి తెలియక మన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో అయితే పెడుతున్నారు. అన్నీ ఒక లిమిట్ వరకు అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే లిమిట్ దాటితేనే ఏదైనా నష్టానికి దారితీస్తుంది. సో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలామంది ఇన్యాక్టివ్గానే ఉంటున్నారు. వాళ్ళ పర్సనల్ ఫొటోస్, వీడియోస్ ఏవి షేర్ చేసుకోవట్లేదు. అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బాగా పెరిగిపోయారు. యూట్యూబ్ దయా అని లేదా ఫేస్బుక్ దయా అనుకోండి, మనకు ఎప్పుడైతే దాని త్రూ మనం డబ్బులు సంపాదించవచ్చు అని తెలిసిందో మనకు చాలా 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 యూస్ఫుల్గా కూడా ఉంది. అలాగే దానివల్ల నష్టాలు కూడా ఉన్నాయి. అయితే ఎలా అది మనకు యూస్ఫుల్ అవుతుంది, ఎలా దానివల్ల నష్టాలు అవుతున్నాయి అనేది యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఒక మనిషిలాగా మనం జడ్జ్ చేయాలి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం క్రియేట్ చేసిందే. మనం ఇచ్చే డేటాని బట్టి అదే అనలైజ్ చేస్తుంది. మనం ఏదైనా ఆలోచించడానికి, డెసిషన్ తీసుకోవడానికి ఒక సెకండ్ తీసుకుంటే అది మేబీ ఒక 30 సెకండ్స్లోనే, అంటే దానికంటే తక్కువ టైంలోనే అది క్యాల్కులేట్ చేసుకుంటుంది. అంతే తప్పించి అదేం గొప్ప ఇది కాదు. కాకపోతే ఒక మనిషి దాన్ని మంచిగా వాడాలి అనుకుంటే మంచిగా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మార్కెటింగ్ కోసమని ఒక కంపెనీ దాని ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కోసము, ఇప్పుడు ఒక చిన్న స్టార్టప్ కానీ ఒక స్టార్టప్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పెద్ద పెద్ద మార్కెటింగ్ ఏజెన్సీస్ని, యాడ్ ఏజెన్సీస్ని హైర్ చేయలేరు, లేదా ఫ్రీలాన్సర్స్ని కూడా హైర్ చేయలేరు. వాళ్ళ బడ్జెట్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ చాట్ జీపీటీ ఒక వరం. సో వాళ్ళు దాంట్లో యాడ్స్, కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మాలాంటి గృహిణులు ఏవైనా చిన్న చిన్న వీడియోస్, వాళ్ళకి తోచిన మెసేజెస్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ వాళ్ళతో షేర్ చేసుకోగలరు. మంచి క్రియేటివ్ టూల్స్తో మంచి మంచి వీడియోస్ క్రియేటివ్గా డెవలప్ చేయగలరు. అదే కొందరు వాటిని మిస్యూజ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు కొందరు ఉంటారు, ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎలాగైనా ఫ్రాడ్ చేస్తారు. దానికి ఈ ఏఐ టూల్స్ ఇంకో యాడెడ్ అడ్వాంటేజ్ అనే అనుకోవాలి. సో బీ కేర్ఫుల్. మీరు ఏ కంటెంట్ అయితే మీరు మీ సోషల్ మీడియాలో పెడుతున్నారో బీ కేర్ఫుల్. మీరు ఎలాంటి వాళ్ళతో అయితే స్నేహాలు ఉంచుకున్నారో వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇవాళ రేపు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ముసుగులో ఎవరిని ఎలా మోసం చేస్తారో చెప్పలేము. సో ఎవరితోనూ మీ ఇన్ఫర్మేషన్ మాత్రం షేర్ చేయకండి. ఇవాళ రేపు మన ఐడెంటిటీని సెక్యూర్ చేయడానికి గవర్నమెంట్ చాలా యాప్స్ అయితే తీసుకొచ్చింది. అలాంటి కొన్ని యాప్స్ని మీతో షేర్ చేసుకుంటాను కొన్ని రోజుల్లో.